దేవరాపల్లి వాలాబు పంచాయతీ చివారు రామన్నపాలెం చెందిన తామర లక్ష్మిని 2 కిలోమీటర్ల దూరం గిరిజనులు డోలి కట్టి తల్లి బిడ్డను మోసుకెళ్లారు. ఇక వివరాల్లోకి వెళ్తే గత 5 రోజుల క్రితం గర్భవతి గిరిజన మహిళను పురిటి నొప్పులు రావడంతో విశాఖకు కేజీహెచ్ తీసుకెళ్లారు. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి డాక్టర్లు బిడ్డను బయటకు తీశారు. వారం రోజులు ఆసుపత్రిలో తల్లి బిడ్డను పర్యవేక్షణలో ఉంచి శనివారం డిశ్చార్జ్ చేశారు. దీంతో విశాఖపట్నం కేజీహెచ్ నుండి తల్లి బిడ్డ అంబులెన్స్ లో వాలాబు మెయిన్ రోడ్డు వరకు తీసుకువచ్చి గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ రోడ్డుపై వదిలిపోయింది. దీంతో గిరిజనులు తల్లి బిడ్డను డోలి కట్టి 2 కిలోమీటర్ల దూరం డోలికట్టి గ్రామానికి మోసుకు వెళ్లారు. బోరున వర్షంలో బాలింతను డోలికట్టి మోసుకెళ్లిన ఘటన కలిచివేసింది. దేవరాపల్లి మండలంలోని వాలా పంచాయతీలోని గిరిజన గ్రామాలకు లింక్ రోడ్లు వేయాలని చెప్పేసి గత అనేక సంవత్సరాల నుండి గిరిజనులు మొరపెట్టుకుంటా ఉన్నారు. 78 ఏళ్ళు అయింది స్వతంత్రం వచ్చి, కనీసం మాకు దారి లేదు, నడ్డానికి కూడా ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఎంతమంది పాలకులు వచ్చినా ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ ఉన్న ఎంపీడీఓలకి, ఎంఆర్ఓలకి అయితే లెక్కలైనంత సార్లు ఇక్కడ ఫిర్యాదులు చేశారు. అయినా కానీ వాళ్ళు వచ్చి ఎస్టిమేట్లు వేసి ఇంజనీరింగ్ అధికారులు మీకు రోడ్డు వేస్తాం ఇంత డబ్బులతో పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతుంటారు తప్ప ఈ రోజు వరకు ఆ గ్రామాలకు రోడ్లు అనేటువంటివి లేవు. దేవరాపల్లి మండల కేంద్రానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గ్రామాలు ఇవి. అంటే మండల కేంద్రానికి 7 కిలోమీటర్లు ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజన గ్రామాలకి రోడ్లు లేనటువంటి పరిస్థితుల్లోనే ఈ పాలకులు ఉన్నారనేటువంటి మనకు అర్థమవుతూ ఉంది. ఈరోజు తామర్ల చిన్నాలమ్మ అనేటువంటి ఒక అమ్మాయి కేజీహెచ్కి, తామర్ల లక్ష్మి అనేటువంటి అమ్మాయి కేజీహెచ్కి వెళ్ళి అక్కడ డెలివరీ అయ్యింది. అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి అక్కడ డెలివరీలో పాపను బయటికి తీయడం జరిగింది. ఆ అమ్మాయిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ఈరోజు అక్కడ వాలాపు తారు రోడ్డు మీద తల్లి పిల్ల హాస్పిటల్ అనేటువంటి దింపేసి అంబులెన్స్ అనేటువంటి దింపేసి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి దాదాపు 2 కిలోమీటర్లు వాళ్ళు డోలు మూత మోసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళడం అటువంటి జరుగుతూ ఉంది. అంటే గిరిజనులు ఈ రోజుకి డోలు మూతలు అటువంటి తప్పట్లేదు, వాళ్ళ మనుషులు కాదా అని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకని ఇటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల నుంచి గిరిజనులకి మేలు చేయాలి. ఇన్నేళ్ళైనా స్వతంత్రం వచ్చి వాళ్ళు గిరిజనులు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు, వాళ్ళు ఆదుకునేటువంటి స్థితి అనేటువంటిది లేదు. అందుకని గిరిజనులు తీవ్రమైనటువంటి నష్టం ఈరోజు జరుగుతూ ఉంది. వాళ్ళ అభివృద్ధి అనేటువంటిది ఈరోజు లేదు. అందుకని గిరిజనులకి ఈ డోలు మూతలు తప్పించాలని చెప్పేసి కోడాపల్లి, రామన్నపాలెం, పోలవరం, బుచ్చంపాలెం, బొర్రసింత, నగరంపాలెం, కేటీపాలెం గ్రామాలన్నింటికి కూడా లింక్ రోడ్లు వేయాలని ప్రధాన